30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఇందాక మీరు మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే ఆయనకి టికెట్ రావట్లేదన్న విషయం తెలిసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడం కాదు, అసలు తీసేస్తున్నారు అని అన్నారు మీరు. చంద్రబాబు గారు తీసి పక్కనేస్తున్నారు అన్న విషయం తెలిసే ఇది అయ్యిండ్రు అని చెప్పేసి. బట్ యాక్చువల్గా ఆయన చంద్రబాబు గారు మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనతోనే ఉన్నారు. మొత్తం పక్కన ఉన్నదే నాన్నగారు, కంప్లీట్గా నాన్నగారు చంద్రబాబు గారితో జైల్లో కూడా తోడున్నారు అన్న విషయము. అంటే అట్లా కాదు సార్, అంటే జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి రెగ్యులర్ గా కనెక్టెడ్ గా ఉన్నారు. ఒక నిమిషం సార్, ఇక్కడ ఇంకా నాకు ఇంకో ప్రశ్న ఉంది. సో ఆయన జైల్లో ఉండగా కూడా కనెక్టెడ్ గానే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారికి ఏ రోజైతే జైల్లోకి వెళ్ళారో అదే రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా కూడా పక్కనే ఉంటూ నాన్నగారు చేసిన పని వల్ల రాలేదు అని అంటారు. అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం ఎవరికి బయటికి తెలీదు. బట్ ఈ విషయం మాత్రం బయటికి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు బయటికి తీసుకొచ్చేప్పుడు జరిగింది. అంటే ఏం జరిగింది అనేది మీరు చెప్పండి. మధ్యాహ్నం దాకా రాలా కోర్టుకి, అరెస్ట్ అయినప్పుడు వెళ్ళలా. అరెస్ట్ అవ్వగానే లాస్ట్ మినిట్లో జడ్జిమెంట్ వచ్చే సమయానికి వెళ్ళిపోయి పక్కన ఉంచుని లాయర్లతో మాట్లాడేస్తున్నట్టు నటించాడు. కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. కోవర్ట్ ఆపరేషన్ చేసి ఎప్పటి నుంచో వైకాపాతో కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ సంగతులన్నీ చేరేసారు. బెయిల్ వచ్చే సమయానికి, నిజంగా బెయిల్ వచ్చే సమయానికి అది వాళ్ళ అధినాయకుడికి అయిన జగన్కి చేరవేయటం వల్ల ఆ రోజు పోలీస్ కమిషనర్ని కోర్టు దగ్గరికి ఈ జగన్ రెడ్డి పంపించారు. ఇది అందరికీ జగన్ విజయవాడలో ఉన్న ప్రతి ప్రజలకి తెలిసిన విషయమే. కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. అంతేకాకుండా లోకేష్ గారు ఢిల్లీలో ఉంటే ఎక్కడికి తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే కోవర్ట్ ఆపరేషన్ కూడా ఈయన చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన వ్యక్తి కేసీఆర్ నాని. ఇది విజయవాడలో మీకు కూడా తెలిసిందంటే, మీరు హైదరాబాద్లో ఉన్న మీకు కూడా తెలిసిందంటే విజయవాడ ప్రజలకు అది గంటాపదంగా తెలుసు. కాబట్టి అది జరిగింది కాబట్టి అంత బలంగా అది వెళ్తుంది. కానీ ఇంత చేసినా కూడా చంద్రబాబు గారు నాన్నగారిని ఎందుకు ఏమీ అనలేదు? మా నాయకుడు ఎప్పటికప్పుడు నాని మారుతాడు, ఎన్ని కోవర్ట్ ఆపరేషన్లు చేసినా మార్చుదాం, ఏదో ఒక మార్చి మనం చూద్దాం అనే లెక్కలోనే ఉన్నాడు ఆయన. ఎక్కడ మీరు చూస్తే మా నాయకుడు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ కూడా తగ్గిల. ఏ రోజైనా నాని గారు ఎక్కడున్నా, దుర్గగుడిలో కూడా ప్రస్తుతం మాట్లాడే విషయంలో కానీ ఎక్కడున్నా నాని గారిని రమ్మని పక్కనుండే మార్చుదామని మనం అనుకున్నాం. మాకు తెలిసిన, మాకు బాధేసిన ఆ విషయాలు, చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ ఆపరేషన్ చేసిన ఈ పక్కన ఉంచుకుంటున్నారు అని మాకు బాధేసిన, మా పార్టీ ఎంపీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అన్నంత వరకు మేము ఊరుకుందాం. ఎప్పుడైతే మొదలు పెడతాడో మనం ఇంకా మొదలు పెట్టాలనే ఒక నిశ్చయంతో మా నాయకులందరం అనుకున్నాం. మా అందరికీ తెలిసి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడని. కానీ బాబు గారి యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఎప్పుడు బాబు గారు, మీరు ఒక్క విషయం చూడండి, వెళ్ళిపోయిన ఏ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన దాఖలు లేవు. కొంతమంది నాయకులు మా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయారు, వైకాపా నుంచి కూడా వచ్చారు. మీరు అర్థం చేసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయరు కాబట్టి అంత గొప్ప వ్యక్తి అవ్వగలిగారు. అంతేకాకుండా మాకు వాళ్ళ వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చారు, కృష్ణదేవరాయలు బయటకు వచ్చారు. వాళ్ళు ఎక్కడా కూడా జగన్ని వ్యక్తిగత విమర్శలు చేయలేదు. పాలసీ అదే చెప్తున్నా, పాలసీ మ్యాటర్గా ఎన్ని విమర్శలన్నా చేయొచ్చు. మేము కూడా చెప్పేది అదే, నాని నీకేదన్నా అభ్యంతరం ఉంటే పాలసీ మ్యాటర్గా చెయ్యి. 9 సంవత్సరాలు 9 నెలల్లో నీకు నచ్చిందేంటి, 3 నెలల్లో నీకు నచ్చిందేంటో చెప్పు. అంతేగాని నీ చీప్ పాలిటిక్స్ జనాలు అస్వీకరించుకుంటున్నారు. మొన్నటిదాకా గొప్పోడు ఇవాళ చెడ్డోడా. అంతేకాకుండా మొన్నటిదాకా గొప్ప అయిన సుజనా చౌదరి, నాకు దేవుడు నాకు గురువు అయిన సుజనా చౌదరి, నేను గద్దె రామ్మోహన్ రావు గారికి ఏకలవ్య శిష్యుడు, ఇవన్నీ ప్రెస్సుల్లో డైరెక్ట్గా కనపడే స్టేట్మెంట్స్ ఇచ్చిన ఇటువంటి వ్యక్తి ఓసర వెళ్ళి రాజకీయాలు మారి అందరినీ విమర్శిస్తాం. మీకు అర్థం, మమ్మల్నే కాదు, నిజంగా ప్రెస్ వారిని అడగండి. ఇక్కడ విజయవాడలో ఉన్న జర్నలిస్టులను అడిగితే వాళ్ళందరూ రోజు బాధపడుతూ ఉంటారు. అస్సలు ఒక మనిషికి విలువ ఇవ్వడు, గౌరవించడు. నేను విజయవాడలో ఉన్న ప్రెస్ వాళ్ళే కాదు, ఇప్పుడు నందిగామ తిరువూరు లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు ప్రెస్ వారు, 5,000 10,000 ఉద్యోగాల్లో ఉంటారు. అటువంటి వారిని కూడా బిర్యానీ ప్యాకెట్లు అంటాడు, లేకపోతే సారా ప్యాకెట్లు అంటాడు, విమర్శించడం. సమాజంలో ఇతను విమర్శించిన వ్యక్తి ఎవడో ఉండడు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశాడు అంటే బూతులు లోపల తిట్టుకుంటారు, కానీ బయటికి భయం కాబట్టి గట్టిగా తిట్టలేకపోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.